హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. శ్రావణ శుక్రవారం అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా జరుపుకున్నారని నాకు కామెంట్ చేసేయండి. అలాగే మొదటి శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కదా, దీనిని వరలక్ష్మి వ్రతం అని కూడా పిలుస్తారు. ఈ రోజున స్త్రీలు వరలక్ష్మీ దేవిని పూజిస్తారు. అలాగే ఆమె అనుగ్రహం కోసం ఉపవాసం కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా నేను పొద్దున్నే లేచి ముగ్గు వేసేస్తున్నాను. ఇలా ముగ్గు వేసేసి తర్వాత రెడీ అయిపోయి ఇంకా పూజా కార్యక్రమం అంతా మొదలుపెట్టాను అనమాట. ఈ శ్రావణ శుక్రవారం గురించి చెప్పుకోవాలి అంటే, వరలక్ష్మి వ్రతం చేయడం వలన చాలామంది ఈ మొదటి శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు కదా. వరలక్ష్మి వ్రతం చేయడం వలన స్త్రీలు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, అప్పుల బాధల నుండి విముక్తి పొందుతారని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే శ్రావణ మాసంలో శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి అలాగే ఇతర దేవతలను పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు కదా. అలాగే ఈ మాసంలో చేసే ప్రతి పూజ, వ్రతం, ఉపవాసం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయని చాలామంది నమ్మకం అన్నమాట. అలాగే హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం విశిష్టమైనదిగా భావిస్తారు. అలాగే చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో 5వ మాసం శ్రావణ మాసం అన్నమాట. పౌర్ణమి తిథి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అందరికీ శ్రావణ మాసం గురించి తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాగే స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం అని పేరు వచ్చిందని చెప్తారు ఫ్రెండ్స్. అలాగే దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం అన్నమాట. లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వలన దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన పెద్దలందరి నమ్మకం ఫ్రెండ్స్. మీకు శ్రావణ మాసం గురించి అలాగే శ్రావణ శుక్రవారాల గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా ముగ్గు వేయడం అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇలాగా చక్కెర పొంగల్ చేద్దామని ఒక గ్లాసుడు పెసరపప్పు అలాగే 2 గ్లాసులు బియ్యాన్ని నేను కడిగేసుకొని శుభ్రంగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. స్నానం చేసి రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకా ప్రసాదం తయారు చేసుకొని ఈలోపు మనం పూజ కూడా మొదలు పెట్టేసుకుందాము. మీరందరూ ఎలా శ్రావణ శుక్రవారాన్ని జరుపుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎలాంటి ప్రసాదాలు చేశారు అని కూడా మీరు కామెంట్ చేయండి. అలాగే బెల్లాన్ని కూడా నేను ఉడకబెట్టేసుకుంటున్నాను. బెల్లం అంతా కూడా బాగా కరగబెట్టాలన్నమాట. పాకం రావాల్సిన అవసరం లేదు. ఈలోపు మనం నెయ్యిలో జీడిపప్పుని, కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోతుంది కదా, బెల్లం కరిగిపోయింది. ఆ వాటర్ని కూడా నేను ఆ ఉడికిపోయిన పెసరపప్పు రైస్లో వేసేస్తున్నాను. మీకు ఎంత తీపి, కొంతమంది తీపి ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది తీపి తక్కువ తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా మనం బెల్లం వేసుకోవచ్చు. మేము కొంచెం తీపి ఎక్కువే తింటాం ఫ్రెండ్స్. సో నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను బెల్లాన్ని. ఇదంతా కూడా బాగా పలచగా ఉంది కదా, కొంచెం దగ్గర పడేదాకా ఉడకనిద్దాం అన్నమాట. ప్రసాదం తయారు చేసుకుంటే పూజ కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఇంకా యాలకులు ఉంటే యాలకులు కూడా పౌడర్ చేసి వేసాను. యాలకుల పౌడర్ వల్ల మనకి స్మెల్ వస్తుంది కదా, మంచి స్మెల్. అలాగే పచ్చకర్పూరం కూడా వేస్తారు చాలామంది, కానీ నా దగ్గర లేదని ఇంకా నేను వేయలేదు. ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం నెయ్యిలో వేపి పెట్టుకున్నామో అవన్నీ కూడా అందులో వేసేసాను ఫ్రెండ్స్. మనకి చాలా మంచిగా వచ్చింది, చాలా టేస్ట్గా వచ్చిందనమాట. ఇంకా విడిగా నేను నెయ్యి ఏం వేయలేదు, ఆ డ్రై ఫ్రూట్స్లో ఉన్న నెయ్యితోనే ఇంకా ఉంచేసాను అనమాట. ఇంకా ఎక్కువ నెయ్యి ఎందుకని నేను నెయ్యి ఎక్కువ వేయలేదు. అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. కొబ్బరి ముక్కలను కూడా మనం నెయ్యిలో ఫ్రై చేసుకొని అందులో వేసుకుందాం అన్నమాట. చూడడానికి చాలా బాగుంది కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి. కొబ్బరి ముక్కలను కూడా నేను ఇంకా ఈ చక్కెర పొంగల్లో వేసేసుకున్నాను. చక్కెర పొంగల్ చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు, కానీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కదా చక్కెర పొంగలి. మనకి గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ప్రసాదాల కింద చక్కెర పొంగల్ ఎక్కువగా పెడుతూ ఉంటారు చాలామంది. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్.
ఇదంతా ఇంకా అయిపోయింది. ఇంకా పూజ మొదలు పెట్టేసుకుందాం మనం. శ్రీ కనక దుర్గాయై నమః. ఓం 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 శ్రీ కనక దుర్గాయై నమః. వచ్చేసాము. మా ఇంటికి దగ్గరలో ఉన్న దుర్గా మైసమ్మ తల్లి గుడికి వచ్చేసాము. అమ్మవారిని చూడండి ఎంత చక్కగా గాజులతో అలంకరించారో. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. అమ్మవారి ఆశీర్వాదాలు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే చాలామంది ఇక్కడ నిమ్మకాయల దీపాలు కూడా పెట్టేసుకున్నారు. చాలా చక్కగా అందంగా పెట్టారు కదా. చాలామంది వచ్చారనమాట గుడికి శ్రావణ శుక్రవారం రోజున. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉందో, ఎంత చక్కగా అలంకరించారో. అలాగే మళ్ళీ ఇంకొకసారి మీకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.